ధరల దెబ్బ మామూలుగా తగలడం లేదు. ఏం కొందామన్నా అమ్మో అనాల్సిన పరిస్థితి. కూరగాయల దగ్గర నుంచి కిరాణా సామాన్ల వరకు ధరలు మండిపోతున్నాయి. వంట గ్యాస్ ధర భగ్గుమందాయి. ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోతున్నాయి. నేడో రేపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు పెరిగిందనగానే సగటు జీవిలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కాకా హోటల్లో టీ తాగాలన్నా జేబుకు ఎంత చిల్లు పడుతుందని లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్లో సామాన్యుల బతుకు భారంగా మారింది. ఏది కొనాలన్నా ఏది తినాలన్నా తిప్పలు తప్పడం లేదు. కమర్షియల్ గ్యాస్ రేటు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ దొరక్క కష్టాలు పడుతున్నారు. పెట్రోల్ ధరలు కూడా ఎప్పుడు పెరుగుతాయో తెలియదని చెప్తున్నారు. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుందన్నారు. ప్రభుత్వాలు స్పందించి నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఇక వేతనాలు మాత్రం అంతంతంగానే ఉంది. ఆర్థికంగా కూడా కుటుంబంపై తీవ్ర భారం పడుతోంది. వీటికి తోడు వంట గ్యాస్ పెరిగిపోవడం, కమర్షియల్ గ్యాస్ పెరిగిపోవడంతో పాటుగా నిత్యావసర వస్తువు ధరలు పెరిగిపోవడం, అలాగే ఏది తినామన్నా కూడా దాని ధరలు కూడా పెరిగిపోయి మినిమం ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా 50 రూపాయలు కనీస ధర ఇప్పుడు ప్రస్తుతం నగరవాసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ ప్రజలు ఇప్పుడు వాస్తవానికి మనతో పాటు ఉన్న మహిళలతో మాట్లాడదాం. వాస్తవంగా ఎలాంటి పరిస్థితి ఉంది కుటుంబాలలో, వారి జీవన ప్రయాణాలను ఏ విధంగా సాగిస్తున్న విషయం మనతో పాటు ఉన్న మహిళలతో మాట్లాడదాం. అమ్మ ఎట్లా ఉంది అమ్మ? ఇప్పుడు ప్రజెంట్ అయితే వంట గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయినాయి, తర్వాత నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరిగిపోయినాయి కదా, దీనిపైన అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? గ్యాస్ ఫుల్ రేట్లు పెంచుతున్నారు, మళ్ళీ టయానికి దొరుకుతలేదు. ఒకవేళ దొరికినా కానీ రేట్లు మాత్రం ఫుల్గా పెంచుతున్నారు. ఇంతకుముందు 3 నెలలు వచ్చేది గ్యాస్, ఇప్పుడు నెల రోజులు కూడా వస్తలేదు. 28 రోజులు 25 రోజులే వస్తుంది. మరి వాళ్ళు తక్కువ నింపిస్తుర్రా మరి ఏమవుతుందో మాకు తెలియదు. సరే అవన్నీ పక్కన పెడితే నిత్యావసర వస్తువులు ఏం కొనాలన్నా ఫుల్ రేట్లు. పప్పులు, ఉప్పులు, సబ్బులు ప్రతి ఒక్కటి, నూనె ప్యాకెట్, ఒక నూనె ప్యాకెట్ కిలో నూనె ప్యాకెట్ ఇంతకుముందు 100-150 ఉంటుండే, ఇప్పుడు 200 పైన ఉంది. ఇంక ఏమేమి మరి మేము డ్యూటీలు చేసే కాడ మాకు అదే జీతాలు ఇస్తున్నారు. మరి జీతాలేమో తక్కువ, ఈ అవసరతలేమో ఎక్కువ. మరి మేము అప్పులు చేసుకొని మళ్ళీ ఆ అప్పు ఎప్పుడు కట్టుకోవాలి, మా పిల్లల జీవితాలు ఎప్పుడు చూసుకోవాలి? మరి మా జీవితాలంతా ఇదేనా? వేతనాలు పెరిగినాయా మీకు? మరి మీరు ఎట్లా పని చేస్తున్నారు? మరి మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న అన్ని వస్తువులు కూడా పెరిగిపోయాయి, ధరలు కూడా పెరిగిపోయాయి కదా. ఇంకా అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇంకా మూల కట్టుకొని ఇంకా ఊర్లో పోటీ వెళ్ళిపోవాలి, దేశాలు వెళ్ళిపోవాలి. ఎట్లా నడుస్తుంది మీ ఇప్పుడు టీ స్టాల్ వ్యాపారం కానీ? తర్వాత ఎట్లుంటుంది అసలు? గ్యాస్ లేక ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ లేక నేను చాయ్ బండి బంద్ చేసినారు, 2 నెలలు అవుతుంది. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి? మాకు ఎట్లా వెళ్తుంది? తిండి ఎట్లా వెళ్తుంది? కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి? చాయ్ బండి లేకపోయా. ఇప్పుడు వంట గ్యాస్ పెరిగింది, ఓ నల్లలు వదలడు, నీళ్లు లేవు, ఏది లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి అన్నిటికీ ఇబ్బందే ఉంది. అట్లా చేయడం ఆయనది ఏం కరెక్ట్ ఎండ్ల ఇది లేడు. ఆయన పిల్లలకు కష్టమే ఉంది, పెద్దలకు కష్టమే ఉంది, ప్రతి ఒక్కరికి కష్టమే. లచ్చలు భూములు దున్నకున్నా ఆయన వేసిండు. ఇప్పుడు ఎకరా భూమికి అంటే వేస్తలేడు. ఈయన సక్కలేదు, ఆయన సక్కలేదు, ఎవరిది సక్కలేదు. ఓట్లు వేసినప్పుడు అడుగుతాం. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సో మేము ఏం తిని ఎలా బతకాలి? ప్రస్తుతం అయితే మహిళలు కొంతమంది కూడా వారికి సరైన సమయంలో జాబ్స్ దొరక కూడా, అంటే వీరు కూలీ పనులకు వెళ్ళేందుకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అనేక సమస్యలు కూడా వీరందరూ కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఇటు వంట గ్యాస్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణపతి, కిరణ్ టీవీ.